హాయ్ ఎవ్రీవన్. రేపు వరలక్ష్మీదేవి వ్రతం కదా, నేను సామాన్లు కొనుక్కోటానికి వెళ్తున్నానండి. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏమేమి కావాలి ఏంటి అన్నది. అన్నీ ఆలోచించుకొని రాసుకుంటున్నానమాట. సో ఎవరికన్నా సరే ఇలానే మర్చిపోకుండా ఒకవేళ ఈ లిస్టు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. అంటే పూజ సమయంలో మనము ఏదన్నా వస్తువు మర్చిపోకుండా ఒక్కసారి ముందు రోజే మనము ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది కదండి. అందుకోసమని ఈ వీడియోలో ఒకసారి చూసుకోండి, మీకు ఏమన్నా అవసరం పడుతుందేమో. అలానే వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. వ్రతం రోజు కంగారు పడకుండా అన్నీ తెచ్చిపెట్టి ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసమని ఈ వీడియో. సో తప్పకుండా అయితే రిఫర్ చేయండి. అలానే నేను కూడా ఏమన్నా మర్చిపోతే నాకు కూడా కింద కామెంట్లో నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఓకే, ఇక లిస్ట్ ఏంటి అన్నది ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ముందుగా వచ్చేసి పూజ దీపాలు, ఒత్తులు అవి మామూలుగా మనకి ఉంటూనే ఉంటాయి. బట్ ఒక్కసారి అయితే చూసుకోండి ఒత్తులు అవి. అలానే పువ్వులు కానీ, పూల మాలలు కానీ, అలానే తమలపాకులు, ఒక్కలు, కొబ్బరికాయలు మనకి కొట్టడానికి ఒకటి, అలానే కలసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. సో దానికి మనకి ఇంకొకటి పడుతుంది కదండి. అలానే కొబ్బరికాయలు, తర్వాత అరటిపళ్ళు, అలానే ఇంకా అదరు ఫ్రూట్స్ అనేది మనం పెట్టుకుంటాం కదండి అవి. అలానే బియ్యం, పసుపు, కుంకుమ, అలానే గంధం, అలానే మనం దీపం వెలిగించడానికి నూనె కానీ నెయ్యి కానీ మనం వాడతాం కదండి అది. అలానే కర్పూరం, అలానే పంచామృతం కలుపుకునే వాళ్ళకు వచ్చేసి ఆ పదార్థాలు ఉన్నాయో లేదో అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు ముందు రోజే మనము ఏమేమి నైవేద్యం చేస్తున్నాము ఏంటి అన్నది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఆ లిస్ట్కి తగ్గట్టుగా మన దగ్గర సామాన్లు ఉన్నాయో లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే వరలక్ష్మి వ్రతం తోరణం కట్టుకుంటాం కదండి, అది తోరణం దారం కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే అమ్మవారి అలంకరణకి కొద్దిమంది మంచిగా అలంకరిస్తారు కదా. సో దానికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి లేదో అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. కొద్దిమంది నార్మల్గానే పెట్టుకుంటారు, బట్ అలంకారం చేసే వాళ్ళకి అవి ఉన్నాయి లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే కలసానికి కావాల్సింది అది కొబ్బరికాయలు 2 అని చెప్పాను కదా, ఒకటి కొట్టడానికి ఒకటి కలసానికి అని చెప్పేసి. సో దానికి అలానే మామిడి ఆకులండి, మనం కలసంలో పెట్టడానికి కానీ, అలానే గుమ్మాల దగ్గర పెట్టుకోవటానికి కానీ, అమ్మవారికి మనం పెట్టుకునే చీర, జాకెట్టు, కలసం పైన పెట్టుతాం కదా, కలసం పైన పెట్టడానికి జాకెట్, అలానే గాజులు పెట్టుకుంటాం కదా, గాజులు మనం చూసుకోవాల్సినవి మ్యాక్సిమం ఈ సామాన్లండి. అలానే రేపు మనం ఏవైతే ప్రసాదాలు చేస్తున్నామో ఆ ప్రసాదాలన్నిటికి కూడా సామాన్లు చూసుకొని ఏవేవైతే ముందు రోజు నైట్ నానబెట్టాల్సి వస్తుందో అవి మంచిగా నానబెట్టి పెట్టుకుంటేనే మంచిది. మార్నింగే అంటే కొన్ని పులవాల్సినవి ఉంటాయి, అంటే కొంచెం నానాల్సినవి ఉంటాయి కదా. సో మార్నింగ్ అంటే అంత అవ్వదేమో నానబెట్టి మిక్సీ చేయడం అంటే. సో పప్పులు నానబెట్టాల్సినవి ఏమన్నా ఉంటే అవి ముందు రోజు నైటే మనం నానబెట్టుకుంటే మార్నింగ్ హరిబరి కంగారు ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదండి లిస్ట్ అయితే. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి, అన్నీ రెడీగా పెట్టుకోండి. అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. రేపు అందరి ఇళ్ళల్లోని మంచిగా హ్యాపీగా అమ్మవారి ఆశీస్సులతో మంచిగా ఐశ్వర్యం, సుఖ శాంతులు కలగాలని కోరుకుంటున్నానండి. అలానే నేను నా పూజ విధానం ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందరూ కూడా హ్యాపీగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను.